ఈరోజు పాతకాలం పద్ధతిలో తోటకూర కర్రీ ఎలా చేయాలో వీడియోలో చూద్దాము. ఆకుకూరలు తినని వాళ్ళు ఈ తోటకూర కర్రీ ఒక్కసారి తిన్నారంటే వారానికి 2 సార్లైనా తింటారు, ఇష్టంగా తింటారనమాట. సో ఇక ప్రాసెస్లోకి వెళ్తే తోటకూర కట్టలను అయితే ఇక్కడ నేను 5 కట్టలను అయితే తీసుకొని మంచిగా కట్ చేసుకొని ఇక నీళ్ళలో వేసుకొని కడుక్కోవాలన్నమాట. ఇసుక ఉంటుంది కదా, ఇక మట్టి ఉంటుంది. సో మంచిగా క్లీన్ చేసుకోవాలి. ఇక మట్టి లేకుండా జల్లి బుట్టీలు అయితే వేసుకోండి, నీరంతా గుంజిపోతుంది. ఆలోపు మనం ఇక్కడ పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిగడ్డ తీసుకోవాలి. ఇక్కడ తోటకూర కర్రీ కోసం అయితే ఉల్లిగడ్డ ఒకటే తీసుకోండి. సో ఇక్కడ అయితే ముందుగా అయితే పచ్చిమిర్చి ముక్కలను అయితే అడ్డం అయితే కట్ చేసుకోండి. సో మంచిగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. సో తర్వాత ఒక ఉల్లిగడ్డ మంచిగా నీట్గా కడుక్కొని ఉల్లిగడ్డ ముక్కల్ని కూడా కొద్దిగా పెద్ద సైజులో కట్ చేసుకొని, అలాగే తోటకూర కర్రీ కోసం అయితే ఇక్కడ నేను 5-6 ఎల్లిపాయలను అయితే తీసుకొని కచ్చపచ్చ దంచుతున్నాను అన్నమాట. సో మిక్సీ పట్టన అవసరం లేదు, ఇలా కచ్చపచ్చ దంచుకుంటే సరిపోతుంది. పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయలు అయితే కట్ చేసుకున్నాం కదా. ఇక తర్వాత అయితే స్టవ్ ఆన్ చేసుకొని కడాయి అయినా గిన్నె అయినా ఏదో ఒకటి పెట్టుకోండి మీకు అందుబాటులో ఉన్నది. సో నేను ఇక్కడ కడాయి పెట్టుకొని కడాయి బాగా హీట్ అయ్యాక ఒక 3 పావుల నూనె పోసుకోవాలన్నమాట. నూనె బాగా హీట్ అయ్యాక జీలకర్ర ఆవాలు 1 టీ స్పూన్ అయితే వేసేసుకోవాలి. జీలకర్ర ఆవాలు మంచిగా గోలిన తర్వాత ఉల్లిగడ్డ అయితే వేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు వేసుకొని ఎల్లిగడ్డ మనము దంచి పెట్టుకున్నాం కదా, సో అది కూడా వేసుకున్న తర్వాత కరివేపాకు వేసుకొని ఒక 2 నిమిషాల పాటు మంచిగా నూనెలో గోలనివ్వాలి. వీడియోలో చూడండి కనిపిస్తుంది మీకు. మంచిగా ఎర్రగా అయ్యేంత వరకు ఉంచాలి 2 నిమిషాల పాటు. సో పోపు అయితేనే టేస్టీగా ఉంటుంది కూర. తర్వాత అయితే మనము మంచిగా నీట్గా కడిగి పెట్టుకున్న తోటకూరను అయితే వేసేసుకోవాలన్నమాట. తోటకూర మీదంగా పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకోవాలి. పచ్చిమిర్చి మీదంగా పసుపు అలాగే ఒక టీ స్పూన్ ఉప్పునైతే వేసుకోవాలి. మరీ చెప్తున్నా అండి, అస్సలు కలపొద్దు. సో 2 నిమిషాల పాటు మంచిగా ఉడకనివ్వాలి హై ఫ్లేమ్లో పెట్టుకొని. ఎందుకంటే చాలామంది ఫస్టే పచ్చిమిర్చి ముక్కలను వేసుకొని గోలించుకుంటారు, అది కరెక్ట్ కాదండి. సో పాతకాలం పద్ధతిలో అయితే ఇక ఇలాగే చేసేవారు. సో మమ్మీ నాకు నేర్పించింది, మా మమ్మీకి వాళ్ళ మమ్మీ నేర్పించింది అనమాట. సో పాతకాలం పద్ధతిలో అయితే కూర మీదంగా పచ్చిమిర్చిని అయితే పెట్టేవారంట. పచ్చిమిర్చి మీదంగా ఇక ఉప్పు పసుపు వేసి ఒక 2 నిమిషాల పాటు మంచిగా ఉడకనివ్వాలి. సో మూత పెట్టి ఉడికించుకున్న తర్వాత మనం చూసుకోవాలన్నమాట. చూసుకుంటే కొద్దిగా మగ్గుతుంది. తర్వాత కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు మంచిగా మగ్గనివ్వాలన్నమాట. చూడండి కూర అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది. కూర వెంటనే కలుపుకుంటే మనకైతే తెలిసిపోతుందండి. ఆకుకూరలు ఎప్పుడైనా తక్కువనే అవుతుంది కూర అయితే. సో 1 స్పూన్ వేసుకుంటే అన్నం మొత్తం తినొచ్చు అనమాట. ఇలా కర్రీ చేసుకుంటే ప్రాసెస్ అనేది తెలవాలన్నమాట. ఇక మంచిగా ఒక 5 నిమిషాల పాటు మూట పెట్టి మగ్గించుకోవాలి. నీరంతా పైకి తేలుతుంది. నీరు పొయ్యి నూనె తేలేంత వరకు ఆకుకూరల్ని ఉడికించుకుంటేనే టేస్టీగా ఉంటుంది కర్రీ, సూపర్గా ఉంటుంది అన్నమాట. నీరు పొయ్యి నూనె తేలేంత వరకు ఉడికించుకుంటే టేస్టీ తోటకూర కర్రీ రెడీ అయిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. ఆకుకూరలు తినని వారు కూడా ఇష్టంగా తింటారు. అంతే అండి.